మరి మనం నిన్నటి క్లాస్ లో అనగా ఫస్ట్ క్లాస్ లో ఏం చూసాం సార్ అంటే కంప్లీట్ గా సిలబస్ చూసామా. ఇండియన్ పాలిటీలో గ్రూప్ 2 స్థాయిలో మనం ఏం చదవాలి, ఎన్ని అంశాలు చదవాలి, రోడ్ మ్యాప్ అనగా ఇండెక్స్ విషయ సూచికను చూసాము. డన్. మరి ఈ రోజు ఏం చేద్దాం సార్, మనం మొదటి చాప్టర్ అయిన రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు, ఏమంటున్నా సార్, రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు ఏంటి సార్ ఫస్ట్ చాప్టర్, నిన్న ఆల్రెడీ ఇండెక్స్ లో చూసాము. రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు మరి ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్, యాక్ట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది మన ఫస్ట్ చాప్టర్ సార్. మరి ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటామండి? రాజ్యాంగ పరిచయం చట్టాలు అన్నారు, అసలు ఏం నేర్చుకుంటాము? కొన్ని అంశాల గురించి చెప్పండి సార్ అంటే రాజ్యాంగ పరిచయం అనే చాప్టర్ లో ఫస్ట్ రాజ్యాంగం అంటే ఏంటి, నువ్వు ఇండియన్ పాలిటీలో నేర్చుకోవాల్సింది రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం. అసలు ఈ రాజ్యాంగం అంటే ఏంటి, ఎక్కడ ఆవిర్భవించింది, దీన్ని అధ్యయనం చేసిన మొదటి దేశం ఏది, అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి ఎవరు, మొత్తం మొదటి అంశంగా చూద్దాం ఈ చాప్టర్ లో. మొదటి అంశంగా తర్వాత ఏం చూద్దాం సార్, మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని రచించుకోవటానికంటే ముందు మన దేశంలో ఉన్న చట్టాలు ఏంటి, మరి మనం రాజ్యాంగం రచించుకోవటానికి మన భారతదేశానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి, క్లియర్ గా కూలంకుషంగా ఈ చాప్టర్ లో నేర్చుకుందాం. క్లియరా సార్? క్లియర్. మరి రాజ్యాంగ పరిచయం చట్టాలు మొట్టమొదటగా మనం ఏం చూద్దాం సార్. సార్ అసలు రాజ్యాంగం అంటే ఏంటి సార్? బాగుంది, ఇండియన్ పాలిటీ అంత రాజ్యాంగం 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 నేర్చుకుందాం అన్నారు కదా, మరి అసలు రాజ్యాంగం అంటే ఏంటి సార్? ఫస్ట్ రాజ్యాంగం డెఫినేషన్ చూద్దామా? ఎస్ సార్, మరి రాజ్యాంగం అన్నారు, రాజ్యాంగం అంటే ఏంటి సార్? ఫర్ సపోజ్ రాజ్యాంగం అనగా నేను ఒక చట్టం అంటాను, ఒక యాక్ట్ అంటాను, మరి దానికి ఏకీభవిద్దామా, దాన్ని సమర్థిద్దామా? ఒక్కసారి చూద్దాం. ఫర్ సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఒక చట్టం చేసిందండి. మరి ఆ చట్టం ఎవరికి వర్తిస్తుంది సార్? మన రాష్ట్ర ప్రజలకు మాత్రమే వర్తిస్తుందా? ఎందుకు? ఆ చట్టం ఎక్కడ చేశారండి? ఆంధ్రప్రదేశ్ లో చేశారు. ఆ చట్టం దేనికి సంబంధించింది సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అంటే నిర్ణీత చట్టాలు, కొన్ని చట్టాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఫర్ సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ అనగా కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం బీజేపీ అనగా నరేంద్ర మోడీ గారు చేసిన చట్టాలు దేశం మొత్తం వర్తిస్తాయి. ఆ విధంగా 1947 నుండి లేదా 1946 నుండి 1950 మధ్యలో మన రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగం మన మౌలిక శాసనం, భారతదేశానికి మొట్టమొదటి చట్టం. భారతదేశంలో పరిపాలన మొత్తం దేని ఆధారంగా జరుగుతుంది? రాజ్యాంగం ఆధారంగా జరుగుతుంది. భారతదేశంలో ఒక మౌలిక శాసనంగా, ఒక చట్టంగా దేన్ని మనం ఏకీభవిస్తాము, దేన్ని మనం ఫాలో అవుతాము అంటే రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము. దేశంలోని ప్రజలు, పరిపాలకులు మరియు పరిపాలనా వ్యవస్థ అందరూ పాటించాల్సింది. అందరూ దేనికి అనుగుణంగా పాటించాలి, దేనికి అనుగుణంగా పరిపాలన చేయాలి, ప్రజలు దేనికి అనుగుణంగా వాళ్ళు తమ జీవన విధానాన్ని, తన జీవన శైలిని మార్చుకోవాలి అంటే రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ ప్రతిరోజు దైనందిక జీవితాన్ని వాళ్ళు కొనసాగించాలి. సరే, మరి డెఫినేషన్ చూద్దాం సార్. రాజ్యాంగానికి డెఫినేషన్ రాయాలంటే ఏం రాయొచ్చు? అర్థం చెప్పారు, నాకు బాగా అర్థమైంది. ఇది ఒక మౌలిక శాసనం లేదా చట్టము, ప్రజలందరూ దీనికి అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని, జీవన శైలిని కొనసాగిస్తారు, మరియు పరిపాలన కూడా దీనికి అనుగుణంగా జరుగుతుంది. ఒక చిన్న డెఫినేషన్ చెప్పండి సార్ చూద్దాం. ఒక దేశంలోని ప్రజలు, ఏమంటున్నా సార్, ప్రజలు పరిపాలకులు మరియు పరిపాలనా మండలి
పరిపాలనా మండలి పాటించే అత్యున్నత నియమావళి చట్టాన్ని అత్యున్నత నియమావళి చట్టాన్ని లేదా మౌలిక శాసనాన్ని రాజ్యాంగం అంటారు. నేను చెప్పిన అర్థాన్ని, నేను చెప్పిన భావాన్ని ఒక డెఫినేషన్ రూపంలో రాశాను సార్, అంతకు మించి ఏమీ లేదు. నేనేం చెప్పా, ఒక దేశానికి మొత్తం అదే రాశా. ఒక దేశంలోని ప్రజలు, పరిపాలకులు మరియు పరిపాలనా మండలి పాటించే అత్యున్నత, దీనికంటే మించినది లేదు సార్. దిస్ ఈజ్ సుప్రీం అంటాం. భారతదేశంలో పార్లమెంట్ కంటే సుప్రీం ఎవరు అంటే మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. అందుకే అత్యున్నత అనే పదం ఉపయోగించాను. అత్యున్నత నియమావళి, నియమ నిబంధనలతో కూడిన పరిపాలన అందించు అని దీంట్లో మెన్షన్ చేశారు. అందుకే నియమావళి చట్టాన్ని లేదా మౌలిక శాసనాన్ని రాజ్యాంగం అంటాము. ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము. ఇది నీట్ గా మెన్షన్ చేసుకో. మరి సార్ రాజ్యాంగం అంటే ఏంటో చెప్పారు, దీనికి ఇంకా ఏమైనా అర్థాలు చెప్పొచ్చా? ఎస్, చెప్పొచ్చు. చూద్దాం. ప్రభుత్వం యొక్క ముందు ప్రణాళిక రాజ్యాంగము. ప్రభుత్వం యొక్క ముందు ప్రణాళిక అని దేన్ని అంటాం సార్ అంటే రాజ్యాంగాన్ని అంటాము. క్లియరా సార్? మరి ప్రభుత్వం యొక్క ముందు ప్రణాళిక రాజ్యాంగం అన్నారు అంటే ఏంటి? ప్రభుత్వాలు పరిపాలన చేయాలా, ప్రజలకు చట్టాలను చేయాలా, ప్రజలకు అనుగుణంగా పరిపాలనా విధానాన్ని అందించాలా? మరి దేన్ని పాటిస్తారు సార్ వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని పాటిస్తారు. ప్రభుత్వానికి ముందు ప్రణాళిక వంటిది, ఒక ప్లానింగ్ వంటిది ఏంటి అంటే రాజ్యాంగం. క్లియరా? ప్రభుత్వానికి ముందు ప్రణాళిక రాజ్యాంగం. క్లియర్? డన్. క్లియర్? ప్రభుత్వం యొక్క ముందు ప్రణాళిక రాజ్యాంగం. ఇంకా ఏమైనా చెప్పొచ్చా సార్? ఎస్, ప్రస్తుతం అన్ని దేశాలు రాచరికబద్ధ పాలనను, ఏం పాలన సార్? రాచరికబద్ధ పాలనను వదిలేసి రాజ్యాంగబద్ధ పాలనను అనుసరిస్తున్నాయి. క్లియరా? ఏం చెప్పా? ప్రస్తుతం అన్ని దేశాలు, మనకు అధికారికంగా ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ ప్రపంచంలో? 193 దేశాలు. సార్ మరి మీరు ఎలా చెప్పారు ప్రపంచంలో అధికారికంగా 193 దేశాలు ఉన్నాయని? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, తెలుగులో ఐక్య రాజ్య సమితి. ఇందులో అఫీషియల్ గా ఉన్న దేశాల సంఖ్య 193, అనగా అఫీషియల్ గా రికగ్నైజ్డ్ కంట్రీస్ 193. సో నేను దాన్ని బేస్ చేసుకొని 193 దేశాలు అని చెప్పాను. క్లియర్? మరి ప్రస్తుతం అన్ని దేశాలు రాచరికబద్ధ పాలన, డిక్టేటర్షిప్ అనగా రాజుల పరిపాలనను, నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే వాడి కొడుకు, ఈ విధంగా రాజ్యాధికారాన్ని ఏలుతున్నారు, రాజ్యాలు పరిపాలిస్తున్నారు. ఇలా కాదు, ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలనను అనుసరిద్దాము అని ప్రస్తుతం అన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే రాచరికం మనకు వద్దు, రాజ్యాంగబద్ధ పాలననే అనుసరిద్దాం అని అందరూ రాజ్యాంగాన్ని రచించుకుంటున్నారు. సార్ స్టేట్మెంట్స్ లో పడతాయి ఈ బిట్స్, జాగ్రత్త. మరి ఇంకా ఏంటి సార్? ఆధునిక రాజ్యాలకు మూలం రాజ్యాంగం అంటాడు ఎవరు? మన అరిస్టాటిల్ గారు. ఆధునిక రాజ్యాలకు మూలం మన రాజ్యాంగం. సార్ ఏంటి సార్ దీని అర్థము? ఆధునిక రాజ్యాలకు మూలం రాజ్యాంగం అన్నారే, మరి దీని అర్థం ఏంటి సార్? సార్ ఆధునిక రాజ్యాలు మోడర్న్ స్టేట్స్. సార్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, పాలిటీలో కంట్రీని స్టేట్ అంటాము. జాగ్రత్త, నేను స్టేట్ అని ఎక్కడ మెన్షన్ చేసినా అది కంట్రీ అని అర్థం.
క్లియర్ గా నోట్ చేసుకో, మరి గుర్తు పెట్టుకో. ఆధునిక రాజ్యాలకు మూలం రాజ్యాంగం అంట. ఆధునిక రాజ్యాలు అనగా రాచరికబద్ధ పాలన లేని రాజ్యాలు, వాటన్నిటికీ మూలం ఏంటి? రాజ్యాంగం. ఎందుకు సార్ రాజ్యాంగం మూలం? ఒక ప్రణాళికాబద్ధమైన పరిపాలన జరుగుతుంది కదా, రాజ్యాంగంలో ఒక ప్రణాళిక లాగా రాసుకుంటాము, దాన్ని అనుసరించే పరిపాలన చేస్తాము. అందుకే ఆధునిక రాజ్యాలకు మూలం రాజ్యాంగం. క్లియర్. ఆ తర్వాత ఏం చూద్దాం సార్? అసలు సార్ రాజ్యాంగం డెఫినేషన్ చెప్పారు, బాగుంది. రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది లేదా ఆవిర్భవించింది చూద్దాం. కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదము. కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదము. సార్ క్లియర్ గా రాసుకో, ఇంపార్టెంట్. ద వర్డ్ కాన్స్టిట్యూషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ అంటాడు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్. మరి ఈ వర్డ్ కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి ఉద్భవించింది. బాగుంది సార్, బాగుంది. కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదం అన్నారు, బాగుంది. ఆ పదం కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది అన్నారు, బాగుంది. సార్ పదం అయితే ఎక్కడి నుండి వచ్చిందో చెప్పారు, కానీ మరి ఈ పదానికి అర్థం ఏంటి సార్? కాన్స్టిట్యూషియో అన్నారు, బాగుంది. మరి కాన్స్టిట్యూషియో అనగా ఏంటి? కాన్స్టిట్యూషియో అనగా టు ఎస్టాబ్లిష్ అంటే స్థాపించు. ఏం స్థాపించు? ప్రణాళికాబద్ధమైన పరిపాలనను స్థాపించు, రాజ్యాంగబద్ధమైన పరిపాలనను స్థాపించు, నియమ నిబంధనలతో కూడిన పరిపాలనను స్థాపించు. ఇందులో అంత అర్థం ఉందండి. రాజ్యాంగం ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ ఆంగ్ల భాషా పదం, కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. కాన్స్టిట్యూషియో అనగా టు ఎస్టాబ్లిష్ అని అర్థం. సార్ సూపర్ సార్, కాన్స్టిట్యూషన్ అంటే అర్థం చెప్పారు, కాన్స్టిట్యూషన్ పదం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పారు. మరి ఇటువంటి రాజ్యాంగాన్ని, ఇటువంటి కాన్స్టిట్యూషన్స్ ని అధ్యయనం చేసిన దేశం ఏదండి? అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు సార్? చూద్దాం. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన దేశం అంటే గ్రీకు దేశం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు గ్రీకులు. క్లియర్ గా రాసుకో, డైరెక్ట్ బిట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేసింది ఎవరు? గ్రీకులు. సార్ దేశం గురించి అయితే చెప్పారే, మరి గ్రీకులలో ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మన ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాతిగాంచిన ప్రామినెంట్ ఫిగర్ అరిస్టాటిల్. గ్రీకులలో ఎవరు సార్? అరిస్టాటిల్. ప్రముఖంగా ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే అరిస్టాటిల్ అంటాము. ఒక దేశం పేరు చెప్పాలంటే గ్రీకు రాజ్యం లేదా గ్రీకులు అంటాము. రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసింది గ్రీకులు సార్, గుర్తు పెట్టుకో. అరిస్టాటిల్ సార్ మరి అరిస్టాటిల్ పేరునే నొక్కి చెప్పారే, మరి అరిస్టాటిల్ ఏం చేశాడండి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేశారు, జనరల్ గా చెప్పేశారు. మరి దాన్ని డెప్త్ గా చూద్దాం సార్. మనం చిన్న పోటీ పరీక్షలు రాయట్లేదండి. గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిని మనం ఏం చేశాము, లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఒక్కసారి ఇంకా ఇండెప్త్ గా చూద్దాం. అరిస్టాటిల్ ఏం చేశాడు సార్? అరిస్టాటిల్ ఏం చేశాడంటే క్రీస్తు పూర్వం, బీసీ బిఫోర్ క్రైస్ట్ 384 నుండి 322 మధ్య గల 158 రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఏం చేశాడు సార్? 384 నుండి 322 మధ్య గల 158 రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. క్లియర్ గా నోట్స్ రాసుకో, అధ్యయనం చేశాడు. మరి ఇక్కడ ఒక డౌట్ రావాలి. నాకు చూస్తుంటే తేజ గారి మొహంలో డౌట్ గా ఉంది. మరి ఏంటి సార్ డౌట్? సార్ అసలు ఇది ఏడీ కాదు, బీసీ అన్నారు. బీసీలో కూడా 384, 322. మరి ఆ సమయంలో రాజ్యాంగాలు ఉన్నాయా సార్? అప్పుడంతా రాచరికబద్ధ పాలన కదండి.
అది కూడా 158 రాజ్యాంగాలు. అసలు రాజ్యాంగమే లేదు, మరి 158 రాజ్యాంగాలు ఎక్కడి నుండి తెచ్చాడు ఈయన? ఏం అధ్యయనం చేశాడు అరిస్టాటిల్? ఇదే నా డౌట్ సార్. అప్పుడు రాజ్యాలు ఏం చేసేవంటే ఆ రాజ్యానికి సంబంధించిన కొన్ని రాజ్యాంగాలను, కొన్ని లిఖిత పుస్తకాలను, అందులో నియమ నిబంధనలను రాసుకునే వాళ్ళు. అనగా మా రాజ్యంలో దొంగతనం జరిగితే వీడికి ఇంత శిక్ష విధిస్తాము, మా రాజ్యంలో దోపిడీ లేదా హత్య జరిగితే వీడికి ఇంత శిక్ష విధిస్తాము అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక నియమ నిబంధనల, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్స్ ని మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రస్తుత కాలంలో రాజ్యాంగం ఎలా ఉందో ఆ కాలంలో ఆ పుస్తకాలనే మనం రాజ్యాంగాలు అనేవాళ్ళము. మన అరిస్టాటిల్ ఏం చేశాడంటే అటువంటి 158 రాజ్యాంగాలను గ్రీకు దేశంలో, గ్రీకు రాజ్యాలలో ఉన్న 158 రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. చేసి ఏం చేశాడు సార్ అంటే ప్రభుత్వ వర్గీకరణ చేశాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ వర్గీకరణ చేశాడు. సార్ అర్థం కాలా, క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ప్రభుత్వ వర్గీకరణ ఏంటి? అసలు ఆ కాలంలో ఉన్నదే రాచరిక పరిపాలన, డిక్టేటర్షిప్. మరి ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 158 రాజ్యాంగాలు అధ్యయనం చేశాడు. మరి ప్రభుత్వ వర్గీకరణ ఏంటి సార్ అంటే ఆ కాలంలో రాజులకు కింద మంత్రులు ఉండేవాళ్ళ, ఆస్థాన కవులు ఉండేవాళ్ళ, సైన్యాధికారులు ఉండేవాళ్ళ, స్పై గూఢాచారి ఉండేవాడా? మరి దీన్ని మొత్తం మన అరిస్టాటిల్ గారు ఒక ప్రభుత్వం లాగా భావించారు. దీనినే ప్రభుత్వ వర్గీకరణ అంటాము. ఇంకా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో ఒక గవర్నమెంట్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. కేంద్ర స్థాయిలో అనగా పై స్థాయిలో, రాజు స్థాయిలో ఒక ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని వర్గీకరణ చేశాడు. ఇండైరెక్ట్ గా ప్రస్తుత భాషలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఈ విధంగా అరిస్టాటిల్ అప్పట్లోనే వర్గీకరణ చేశాడు. నీకు ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. సార్ డైరెక్ట్ క్వశ్చన్స్ రాసుకో. మరి అరిస్టాటిల్ ఇంత చేశాడు కదా, మరి అరిస్టాటిల్ ని ఏమని పిలవాలి సార్? చాలానే పిలవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకో. అరిస్టాటిల్ ని ఏమని పిలవాలి సార్ అంటే రాజనీతి శాస్త్ర పితామహుడు, రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సరే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎవరు? మన అరిస్టాటిల్. నెక్స్ట్ ఆ తర్వాత జీవశాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఇంకా ఏమని పిలవాలి సార్? జంతు శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ జువాలజీ. జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, ఇంకా ఏమని పిలవచ్చు సార్? పౌర శాస్త్ర పితామహుడు, పౌర శాస్త్ర పితామహుడు. ఇదేంటి సార్ ఇన్ని ఉన్నాయా? ఇన్నింటికి ఫాదర్ గా ఉన్నాడా అంటే అన్నింటిలో విశేష కృషి చేశాడా? ఎస్ చేశాడు. మరి రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, జంతు శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, పౌర శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. మరి ఇన్ని పిలవటం ఎందుకు అని ఒక కామన్ నేమ్, ఒక జనరల్ నేమ్ ఇచ్చారు సార్. మరి ఆ జనరల్ నేమ్ ఏంటి సార్? ఒక్కసారి ఈ 4 పాయింట్స్ రాసుకున్నావా? నెక్స్ట్ 5th పాయింట్ గా జనరల్ నేమ్ ఏంటి సార్? సకల శాస్త్రాల పితామహుడు, సకల శాస్త్రాల పితామహుడు. అయ్యో బాబోయ్, ఎవడండి ఈ అరిస్టాటిల్? జీవశాస్త్రం అంటాడు, జంతు శాస్త్రం అంటాడు, పౌర శాస్త్రం అంటాడు, రాజనీతి శాస్త్రం అంటాడు. ఇన్ని శాస్త్రాలకు చదవటం కంటే ఒక్క మాటలో సకల శాస్త్రాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. డన్, సూపర్. ఇంకా ఏమన్నారు సార్? నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం అంటవి అరిస్టాటిల్. నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం.
అయ్యో బాబోయ్, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ సార్. ఏ వాకింగ్ యూనివర్సిటీ అన్నారు అరిస్టాటిల్ ని. అరే బాబు, యూనివర్సిటీలో అయితే ఎంత జ్ఞానం ఉందో నీ దగ్గర అంత జ్ఞానం ఉంది. నువ్వు ఒక యూనివర్సిటీతో సమానము. యూనివర్సిటీ నడవదు, నువ్వు నడుస్తున్నావు. దానికి కాళ్ళు లేవు, నీకు కాళ్ళు ఉన్నాయి. నడిచి వస్తున్న విశ్వవిద్యాలయమే వాకింగ్ యూనివర్సిటీ. ఇన్ని పేర్లతో పిలిచారు సార్ మన అరిస్టాటిల్ ని. సార్ మరి రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నారే, మరి ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఎస్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ అనగా ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు. సార్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. అక్కడ రాజనీతి శాస్త్ర పితామహుడు, ఇక్కడ ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు సార్? మాకియావెలి. ఈ మాకియావెలి ఎవరు సార్? అరిస్టాటిల్ కి అమ్మ మొగుడు లాంటి వాడు. అరిస్టాటిల్ ప్రాచీన కాలంలో రాజ్యాంగాలను అధ్యయనం చేసి వర్గీకరిస్తే, ఈ మాకియావెలి ఏం చేశాడంటే ఆధునిక కాలంలో రాజ్యాంగాలను అధ్యయనం చేసి వర్గీకరణ చేశాడు. మరి ఎక్కడ చేశాడు సార్ ఈ మాకియావెలి? ద ప్రిన్స్ అనే పుస్తకంలో చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బుక్ ప్రిన్స్ వాస్ రిటన్ బై హూమ్? డైరెక్ట్ క్వశ్చన్. మాకియావెలి ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్. క్లియర్. మరి మనం ఎక్కడున్నాం సార్? అరిస్టాటిల్ దగ్గర ఉన్నాం. చూద్దాం, అరిస్టాటిల్ బిరుదులు చూసాం. అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. మరి అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు ఏమున్నాయి సార్? ద బుక్స్ ఆఫ్ అరిస్టాటిల్: పాలిటిక్స్, ఎథిక్స్. పాలిటిక్స్ ఒకటి, ఎథిక్స్ ఒకటి, డి అనిమా, పర్వతురాలియా. సార్ ఇవి అరిస్టాటిల్ రాసిన పుస్తకాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పాలిటిక్స్, ఎథిక్స్, డి అనిమా, పర్వతురాలియా. ఈ 4 పుస్తకాలు రాశాడండి మన అరిస్టాటిల్ గారు. సార్ మరి వీటి గురించి ఏమైనా తెలుసుకోవాలా? కూలంకుషంగా ఇన్ డెప్త్ గా గ్రూప్ 2 స్థాయిలో నేర్చుకుందామా అంటే పాలిటిక్స్ అనే పుస్తకం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మరి అరిస్టాటిల్ గారు పాలిటిక్స్ అనే పుస్తకం రాశారా? రాశారు. ఈ పాలిటిక్స్ అనే పుస్తకంలో ఏం చెప్పారు సార్? గ్రూప్ 2 డైరెక్ట్ బిట్. క్లియర్. మరి పాలిటిక్స్ అనే పుస్తకంలో ఏం రాశాడండి, లేదా ఏం చెప్పాడు సార్? రాసుకో. అరిస్టాటిల్ తన పాలిటిక్స్ అనే పుస్తకంలో రాజ్యాంగ విధి విధానాలను మరియు పరిపాలనా విధానాలను వివరించాడు. సార్ పాలిటిక్స్ అనే పుస్తకంలో అరిస్టాటిల్ ఏం చేశాడు? రాజ్యాంగ విధి విధానాలను మరియు పరిపాలనా విధానాలను వివరించాడు. లేదా ఇంకొక రకంగా, అరిస్టాటిల్ రాజ్యాంగ విధానాలను మరియు పరిపాలనా విధి విధానాలను ఏ పుస్తకంలో వివరించాడు? పాలిటిక్స్ అనే పుస్తకంలో వివరించాడండి. క్లియర్ గా నోట్ చేసుకో. 10. మరి సార్ ఈయన ఏదైనా ఒక అకాడమీని స్థాపించాడా? ప్రస్తుతం మనం ఎక్కడ వీడియో చూస్తున్నాం? అమృతాస్ అకాడమీలో. అలాంటి అకాడమీని ఏమైనా స్థాపించాడా అరిస్టాటిల్? ఎస్, స్థాపించాడు. మరి ఏం సార్ అకాడమీ పేరు? అరిస్టాటిల్ స్థాపించిన అకాడమీ పేరు ఏంటి? లైసియం. ఇది అరిస్టాటిల్ స్థాపించిన అకాడమీ పేరు లైసియం. బాగుంది సార్. అరిస్టాటిల్ వర్క్స్ చూసాము, అరిస్టాటిల్ బిరుదులు చూసాము, అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు చూసాము, ఆ పుస్తకాల్లో ఏం చెప్పాడో చూసాము, అరిస్టాటిల్ ఎస్టాబ్లిష్ చేసిన అకాడమీ గురించి కూడా చూసాము. డన్. ఇంకా ఏం చూడాలి సార్? మరి ఇంతటి గొప్ప వ్యక్తి అయిన అరిస్టాటిల్ కి గురువులు ఎవరైనా ఉన్నారా? ఆ గురువుల గురించి తెలుసుకోవాలి కదా. ఇంత గొప్ప వ్యక్తిని మనకు అందచేసిన వారి గురువుల గురించి తెలుసుకుందామా? ఎస్, తెలుసుకుందాము. చూద్దాం. మరి నెంబర్ 1, ఇక్కడ అరిస్టాటిల్ అనుకుంటే సార్ నీట్ గా మ్యాప్ వేసుకొని నేను వేస్తున్నా. అరిస్టాటిల్ వాళ్ళ గురువు ఎవరు సార్? ప్లేటో. వాళ్ళ గురువు ఎవరు సార్? సోక్రేట్స్. అరిస్టాటిల్ గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రేట్స్. మరి సోక్రేట్స్ గురువు ఎవరండి? అస్తోనిస్సా.
బాగా గుర్తు పెట్టుకో, అస్తోనిస్సా ఒక మహిళ, స్త్రీ శక్తి. అస్తానిస్సా ఒక మహిళ. అరిస్టాటిల్ కి గురువు ప్లేటో, ప్లేటోకి గురువు సాక్రటిస్, వీళ్ళందరికీ గురువు విశ్వ గురువు. ఏమన్నా సార్? ద గురు ఆఫ్ యూనివర్సిటీ లేదా విశ్వ గురువు ఎవరు? ఇంతటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని తయారు చేసిన గురువు ఎవరు అంటే ఒక మహిళ. ఆ మహిళ పేరే అస్తోనిస్సా. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. మరి అరిస్టాటిల్ కి శిష్యులు ఎవరైనా ఉన్నారా సార్? ఎస్, అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ అంటావా? మరి అలాంటి గ్రేట్ అలెగ్జాండర్ ఎవరి శిష్యుడు సార్ అంటే అరిస్టాటిల్ గారి శిష్యుడు. మరి అలెగ్జాండర్ ఏమంటామండి? అలెగ్జాండర్ కి ఏమైనా బిరుదులు ఉన్నాయా సార్? ఎందుకు సార్ అరిస్టాటిల్ గురించి డిస్కస్ చేసి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళారు? మరి వచ్చిందయ్యా అంశము, దాని గురించి సపరేట్ గా చదువుతావా? మళ్ళా ఈయన్నే నేర్చుకో. మరి అలెగ్జాండర్ ఏమంటాం సార్? గ్రీకు నెపోలియన్ సార్. గ్రీకు నెపోలియన్ ఎవరు? అలెగ్జాండర్. మరి సార్ గ్రీకుకు సంబంధించిన నెపోలియన్ గా అలెగ్జాండర్ ని పిలిచారు, చాలా బాగుంది. మరి ఇండియాకు సంబంధించి అలాంటి నెపోలియన్ ఎవరైనా ఉన్నారా? నెపోలియన్ అంతటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. మరి ఎవరు సార్? ఇండియన్ నెపోలియన్. ఇండియన్ నెపోలియన్ ఎవరు సార్? సముద్రగుప్త. సముద్రగుప్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ హిస్టరీ ఫ్యాకల్టీ చెప్పుంటాడు, చెప్పకపోతే నోట్ చేసుకో. ఇండియన్ నెపోలియన్ గా ఎవరిని పిలుస్తామండి? సముద్రగుప్త. సముద్రగుప్త. క్లియర్, డన్. అలెగ్జాండర్ గురించి వచ్చింది కాబట్టి ఈ 2 పాయింట్స్ చెప్పా. మరి ఇంకా ఏం చూద్దాం సార్? అరిస్టాటిల్ గురువు అయిన ప్లేటో గారు ఉన్నారా? ఉన్నారు సార్. అరిస్టాటిల్ గురువైన ప్లేటో ఉన్నాడు. అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు చెప్పారే, మరి ఆయన గురువైన ప్లేటో ఏమైనా పుస్తకాలు రాశాడా? ఎస్, రాశాడు. మరి ప్లేటో రాసిన పుస్తకాలు ఏంటండి? రిపబ్లిక్, ది లాస్, అపాలజీ, 3 పుస్తకాలు రాశాడండి. ఎవరు సార్? మన ప్లేటో గారు. మన ప్లేటో గారు 3 పుస్తకాలు రాశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్, ది లాస్, అపాలజీ. సార్ పుస్తకాల పేర్లు చెప్పారు, మరి ఆ పుస్తకాల గురించి ఏమైనా తెలుసుకోవాలా? ఇన్ డెప్త్ గా ఏమైనా చూడాలా అంటే చూడాలండి. సార్ బుక్స్ నేమ్స్ మెన్షన్ చేసుకో. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా. రిపబ్లిక్, ది లాస్, అపాలజీ. డన్. సార్ మరి రిపబ్లిక్ అనే పుస్తకంలో ఏం చెప్పాడండి? సార్ రిపబ్లిక్ అనే పుస్తకం అని చెప్పారు కదా, ఈ పుస్తకంలో ఏమైనా చెప్పాడా సార్ అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు సార్. అరిస్టాటిల్ గురువు కదా, ఈయన ఇంకా అడ్వాన్స్ గా ఏం చెప్పాడంటే పాలకులు తత్వవేత్తలు కావాలి. ఏమంట సార్? పాలకులు తత్వవేత్తలు కావాలి. పాలకులు తత్వవేత్తలు కావాలి. తత్వవేత్తలు పాలకులు కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. పాలకులు తత్వవేత్తలు కావాలంట, తత్వవేత్తలు పాలకులు కావాలంట. అర్థం కాలా సార్? ద ఫిలాసఫర్స్ షుడ్ బి రూలర్స్, ద రూలర్స్ షుడ్ బి ఫిలాసఫర్స్. అంటే తత్వవేత్తలు పాలకులుగా ఉండాలి, పాలకులు అనే వాళ్ళు తత్వవేత్తలు అయి ఉండాలి. 2 స్టేట్మెంట్స్ చెప్పాడు. ద ఫిలాసఫర్స్ షుడ్ బి రూలర్స్, ద రూలర్స్ షుడ్ బి ఫిలాసఫర్స్. ఏ పుస్తకంలో చెప్పాడు? రిపబ్లిక్ అనే పుస్తకంలో చెప్పాడు. చెప్పిన వ్యక్తి ఎవరు? ప్లేటో. ప్లేటో. డన్. మరి ఇంకా ఏం చూసాం సార్ పుస్తకాలు? అపాలజీ. అపాలజీ అనే పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది సార్. ద లాస్ అనే పుస్తకానికి ప్రత్యేకత లేదు, కానీ 3వ పుస్తకమైన అపాలజీ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మరి ఏంటి సార్ ఆ విషయాలు? ఈ అపాలజీ అనే పుస్తకాన్ని మన ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతి పిత మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే అపాలజీ అనే పుస్తకాన్ని గాంధీ గారు గుజరాతీ భాషలోకి, ఏ భాషలోకి? గుజరాతీ భాషలోకి తర్జుమా అనగా ట్రాన్స్లేట్, తర్జుమా చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్. అరిస్టాటిల్ వారి గురువు ప్లేటో రాసిన అపాలజీ అనే పుస్తకాన్ని మన జాతి పిత మహాత్మా గాంధీ గారు గుజరాతీ భాషలోకి, ఇంగ్లీష్ భాష కాదు, హిందీ భాష కాదు, గుజరాతీ భాషలోకి తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు.
డన్. ఇది అరిస్టాటిల్ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ. వాళ్ళ గురువుల గురించి తెలుసుకున్నాం, గురువులు రాసిన పుస్తకాల గురించి కూడా తెలుసుకున్నాం. డన్. ఇది రాజ్యాంగ పరిచయం, అనగా అసలు రాజ్యాంగం అంటే ఏంటి, అధ్యయనం చేసిన వ్యక్తులు ఎవరు, రాజ్యాంగం అనే పదం ఎక్కడి నుండి ఆవిర్భవించింది. డన్. అన్ని చూసామా సార్? మరి ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏదండి? ఇప్పుడు రాజ్యాంగాన్ని అధ్యయనం చేశాడు అరిస్టాటిల్, వాళ్ళ గురువులు ఉన్నారు, పదం ఇక్కడ నుండి వచ్చింది, అసలు రాజ్యాంగ డెఫినేషన్ ఏంటో చూసాం. అసలు ఈ రాజ్యాంగాన్ని రాసుకున్న మొట్టమొదటి దేశం ఏది, లేదా మొట్టమొదటి ఆధునిక దేశం ఏది చూద్దామా? ఎస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం దేశం, రాజ్యాంగం దేశం చాలా ఇంపార్టెంట్. క్లియర్ గా నోట్స్ రాసుకో. పాయింట్ నెంబర్ 1, రాజ్యాంగం రాసుకున్న, లేదా ఇది కూడా వద్దు, క్లియర్ గా ఒకసారి చూడు. ప్రపంచంలో తొలి రాజ్యాంగం, ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. అనగా ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అంటే బ్రిటన్ రాజ్యాంగం. సరే, ఇది ఎటువంటి రాజ్యాంగం అండి? ఇంకా డెప్త్ గా వెళ్ళి లిఖితమా అలిఖితమా, రిటనా అన్రిటనా అంటే అలిఖిత రాజ్యాంగం. ఏం చెప్పాలి సార్? అలిఖిత రాజ్యాంగం, అన్రిటన్డ్ కాన్స్టిట్యూషన్. క్లియర్. ఇంకా ఏముంది సార్? పరిణామాత్మక రాజ్యాంగం. నేను చెప్తా సార్, ఓపిక పట్టబ్బా, నేను చెప్తా. ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం, అనగా బ్రిటన్ దేశం తొలి రాజ్యాంగాన్ని రచించుకుంది. క్లియర్. సార్, అలిఖిత రాజ్యాంగం అన్నారు. సార్, రాజ్యాంగం అంటేనే ఒక నియమ నిబంధనల మౌలిక శాసనం లేదా చట్టం అన్నారు కదా, అలిఖిత ఏంటి సార్? అన్రిటన్ ఏంటి సార్? రాజ్యాంగం అంటే ఒక పత్రం మీద లిఖిత అయి ఉండాలి కదా సార్, లిఖిత అయి ఉంటది సార్. అలిఖిత అంటే ఒక మౌలిక శాసనంగా, ఒక చట్టంగా ఉండదు. వీడు ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకుంటాడబ్బా. దానికోసమే నేను నెక్స్ట్ లైన్ లో ఏం చెప్పా? పరిణామాత్మక రాజ్యాంగం అంటే పరిణామాల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. సార్, అర్థం కాలా, నేను ఉన్నదే అందుకు నీకు చెప్పడానికి. పరిణామాత్మక, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రిటన్ దేశ రాజును లేదా అధ్యక్షుణ్ణి. ఈ రోజు పొద్దున ఒక రాజ్యాంగం రాశా. నేను రాజ్యాంగంలో ఏం చెప్పానంటే, అయ్యా, గోవులను హత్య చేయటం నేరం, గోవులను హిందువులు పవిత్రంగా పూజిస్తున్నారు, గోమాత అంటున్నారు, గోవులో లక్షల మంది దేవతలు కొలువై ఉన్నారు అంటున్నారు. సార్, ఎగ్జాంపుల్ మాత్రమే. నువ్వు మళ్ళీ బ్రిటన్ లో హిందువులు ఎక్కడి నుండి వచ్చారు, బ్రిటన్ లో ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు, క్వశ్చన్స్ వద్దు, ఎగ్జాంపుల్ చెప్తున్నా విను. భారతదేశంలో ఫర్ సపోజ్ బ్రిటన్ లో హిందువులు ఉన్నారబ్బా. బ్రిటన్ లో రాజు లేదా అధ్యక్షుడు ఏం చేశాడు? అయ్యా, గోవులను చంపడం నేరం, హిందువులు గోమాతగా పూజిస్తున్నారు అని పొద్దున్నే చెప్పాడు. నైట్ అయింది, ముస్లిమ్స్ వచ్చారు. ముస్లిమ్స్ ఏం చేశారు? బక్రీదో ఏదో పండుగ జరిగింది, గోవును కోసుకొచ్చి మన రాజు లేదా అధ్యక్షుడి ముందు పెట్టారు. బాగా రుచిగా ఉంది, కమ్మని వాసన వస్తా ఉంది, ఏంటిది? గోమాంసం. అప్పుడు రాజు ఏమంటాడంటే, నో 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 నో, గోవును చంపొచ్చు, గోమాంసం చాలా రుచిగా ఉంది అంటాడు. అంటే వాడి ఇష్టం. పొద్దున ఒక మాట చెప్తాడు, రాత్రి ఒక మాట చెప్తాడు. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ హీ చేంజెస్. పరిణామాలను ఆధారంగా చేసుకొని వాడు మారుతా ఉంటాడు. దీన్నే పరిణామాత్మక రాజ్యాంగం. ఒక లిఖిత రూపంలో, ఒక శాసన రూపంలో, ఒక చట్ట రూపంలో ఉండదు ఇది. దీన్నే నేనేమన్నా అన్రిటన్ కాన్స్టిట్యూషన్. పరిణామాత్మక రాజ్యాంగం పరిణామాల ఆధారంగా, ఆచార వ్యవహారాల సంప్రదాయాల ఆధారంగా మారుతూ ఉంటుంది. అది ప్రతిరోజు మారచ్చు, ప్రతి గంట మారచ్చు, నెలకు ఒకసారి మారచ్చు. దీన్నే పరిణామాత్మక రాజ్యాంగం అంటే అలిఖిత రాజ్యాంగం. సార్, గుడ్డిగా బట్టి పట్టొద్దు. ప్రతి దానికి ఏంటి సార్ ఇది అని డౌట్ అడుగు, అప్పుడే సబ్జెక్ట్ నీకు వస్తుంది. సో అలిఖిత అంటే రాయలేదని కాదండి, రాస్తారు, బట్ అది శాసనం కాదు, చట్టం కాదు, మార్చుకుంటా పోతాడు. మార్చే అధికారం ఒకటి చేతిలోనే ఉంటుంది, వాడే రాజు లేదా వాడే అధ్యక్షుడు. క్లియరా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలిఖిత, అన్రిటన్ అంటాడు. కాబట్టి ప్రపంచంలో తొలి రాజ్యాంగం అంటే బ్రిటన్ రాజ్యాంగం. అది ఎలాంటిది అంటే అలిఖితమైనది, అన్రిటన్ అని చెప్పాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్, డౌట్ ఉండకూడదు చరణ్ సార్ క్లాస్ వింటే. డన్. మరి నెక్స్ట్ పాయింట్ ఏం చూద్దాం సార్? మరి ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం. సార్ ఒక్కసారి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? ప్రపంచంలో
తొలి రాజ్యాంగం అన్నానండి. ఇక్కడ ఏమన్నా తొలి లిఖిత, ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది అన్నా, మరి ఇది అలిఖిత కదా, మరి లిఖిత కూడా తొలి ఏదో ఉంటది కదా. ఆ లిఖిత, అమ్మాయి పేరు కాదు, లిఖిత అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఆ లిఖిత, తొలి లిఖిత ఏది అంటే అమెరికా. దాన్నే ప్రజెంట్ యుఎస్ఏ, ముద్దుగా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాము. క్లియర్ గా రాసుకో. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అంటే అమెరికా రాజ్యాంగం. ఇక్కడే చెప్పా లిఖిత అని. సో ఇది లిఖిత రాజ్యాంగం. ఇంకొకటి, దీనికి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ పేజ్ లో చెప్తా. ఫస్ట్ ఈ పాయింట్ రాసుకో. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. దాన్నే యుఎస్ఏ అని కూడా అంటాడు, తప్పు లేదు, ఏది ఇచ్చినా కరెక్టే. మరి ఏంటి సార్ అమెరికా రాజ్యాంగ ప్రత్యేకతలు? దీన్ని లిఖిత రాజ్యాంగం అన్నారు, బాగుంది, ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? ఎస్, అమెరికా రాజ్యాంగం. నీట్ గా రాసుకో పాయింట్స్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఫస్ట్ పాయింట్ ఏంటి? లిఖిత, అది కూడా తొలి లిఖిత, మామూలు లిఖిత కాదండి. ప్రపంచంలోనే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, తొలి లిఖిత రాజ్యాంగము. డన్. మరి ఇంకా ఏముంది సార్? అతి చిన్న రాజ్యాంగము, చాలా చిన్నది సార్. దేని ఆధారంగా చిన్నదని చెప్పారు? బేస్డ్ ఆన్ ఆర్టికల్స్ అంటాము. ఆర్టికల్స్ ఆధారంగా చాలా చిన్న రాజ్యాంగం. ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. మరి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, దృఢ రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఏంటి సార్ దృఢ రాజ్యాంగం? రాజ్యాంగంలో దృఢ, అదృఢ, లావు, సన్నం ఉంటాయా? రాజ్యాంగం జిమ్ముకు పోతుందా సార్? లేకపోతే రాజ్యాంగం డైట్ మెయింటైన్ చేస్తా ఉందా? దృఢ ఏంటి సార్? దృఢ అంటే ఇక్కడ బలము, నీరసము, లావు, సన్నం కాదండి. దృఢ అంటే రాజ్యాంగంలోని అంశాలను అంటే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల ఆధారంగా సవరించుకుంటాం సార్. అంటే కొన్ని సవరించాలంటే సాధారణ మెజారిటీ ఉండాలి. నువ్వు పార్టీలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యావు కదా, పోను పోను నీకే తెలుస్తుంది. ఫస్ట్ ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ విను చాలు, ఇన్ డెప్త్ అవసరంలా. రాజ్యాంగంలో కొన్ని అంశాలను రాసుకున్నాం. ఈ రోజు నేను రాజ్యాంగాన్ని రాశా అనగా ఈ రోజు ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని రాశా. కొన్ని సంవత్సరాలు గడిచింది, పరిస్థితులు మారాయి, కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలి. అలా చేయాలనుకున్నప్పుడు ఆ అమెండ్మెంట్స్, సవరణలు చేయాలంటే చాలా కష్టతరం. అంటే 2/3 వంతు మెజారిటీ అంటాము. కొంతమంది సభ్యులు ఉంటారా పార్లమెంట్ లో, వాళ్ళందరూ ఆమోదిస్తేనే రాజ్యాంగాన్ని సవరించవచ్చు కదా. ఆ ఆమోదం ఎలా జరగాలంటే ప్రత్యేక మెజారిటీ, 2/3 వంతు మెజారిటీ, అంతమంది సభ్యులు ఆమోదించాలంటే కష్టతరం. కాబట్టి దీనిని దృఢ రాజ్యాంగం అన్నాం. ఇంగ్లీష్ లో రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రపంచంలో దృఢ రాజ్యాంగం, సవరించడానికి కష్టతరమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. సవరించవచ్చండి, సవరించలేము, అమెండ్ చేయలేము అని కాదు, 100% అమెండ్ చేయొచ్చు, సవరించవచ్చు. బట్ కష్టతరం అంటున్నా, చాలా కష్టం, ప్రత్యేక మెజారిటీతో మాత్రమే సవరించాలి. అందుకే దీనిని దృఢ రాజ్యాంగం అన్నాను. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది, తక్కువ సమయంలో రాసుకున్న రాజ్యాంగం. ఏమంటున్నా? రిటర్న్ ఇన్ ద స్మాలెస్ట్ పీరియడ్. తక్కువ సమయంలో రాసుకున్నారు సార్. తక్కువ సమయంలో రాసుకున్నారా సార్? మినిమం ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత సమయం పడుతుంది సార్? బేస్డ్ ఆన్ ద కంట్రీ, ఆ దేశంలోని మేధావుల ఆధారంగా, ఆ దేశంలోని నిపుణుల ఆధారంగా, ఆ దేశంలోని తెలివైన వారి ఆధారంగా రాజ్యాంగాన్ని రచించుకుంటాము సార్. మరి భారతదేశ రాజ్యాంగాన్ని 3 సంవత్సరాలు పట్టింది సార్. దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. ఆస్ట్రేలియా 9 సంవత్సరాలు పట్టింది. ఏ రాజ్యాంగమైనా మినిమం సంవత్సరాలు పట్టింది సార్. కానీ అమెరికా రాజ్యాంగం కేవలం అంటే కేవలం 4 నెలల్లో రచించారు. డేట్ కూడా ఇంపార్టెంట్. 1787 మే 25 నుండి సెప్టెంబర్ 14. ఏం చెప్పా? 1787 మే 25 నుండి సెప్టెంబర్ 14, అనగా కేవలం 4 నెలల కాలంలో రచించారు. ఎక్సలెంట్ అండ్ ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలో తక్కువ సమయంలో రాసుకున్న రాజ్యాంగం ఏది? అమెరికా. ఎంత సమయంలో? 4 నెలల కాలంలో రాసుకున్నారు. ఎప్పటి నుండి ఎప్పటికి? ప్రారంభించింది మే 25, పూర్తి చేసింది సెప్టెంబర్ 14. ఎక్సలెంట్, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి నీకు. ఏ సంవత్సరంలో? 1787లో. మరి ఈ రాజ్యాంగ రూపకర్త ఎవరండి? ఇప్పుడు ఫర్ సపోజ్ భారతదేశ రాజ్యాంగ రూపకర్త ఎవరు అంటే ఏం చెప్తాం? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్.
బిఆర్ అంబేద్కర్ అంటామా భారత రాజ్యాంగ రూపకర్త అంటే? సేమ్ అలానే అమెరికా రాజ్యాంగ రూపకర్త ఎవడు లేదా ఎవరు అంటారు? ఆయన పేరే జేమ్స్ మ్యాడిసన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా రాజ్యాంగ రూపకర్త ఎవరు? జేమ్స్ మ్యాడిసన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దేని గురించి? అమెరికా రాజ్యాంగం గురించి. లిఖిత రాజ్యాంగం, అది కూడా ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అతి చిన్న రాజ్యాంగం, అంటే తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని పేజీలలో పూర్తి చేసేశారు. ఆ తర్వాత దృఢ రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్, తక్కువ సమయంలో అనగా కేవలం 4 నెలల కాలంలో నిర్మించుకున్నారు. 1787 మే 25 సెప్టెంబర్ 14. ఆ తర్వాత నిర్మించిన రూపకర్త ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్. జేమ్స్ మ్యాడిసన్. డన్. ఇది అమెరికా రాజ్యాంగం. ఏంటిది? ప్రపంచంలో తొలి చూసాము మామూలు రాజ్యాంగం, ప్రపంచంలో తొలి లిఖిత చూసాము. ఆ తర్వాత ఏం చూడాలి సార్? ప్రపంచంలో 2వ లిఖిత రాజ్యాంగం. 3వ అంశం సార్ ఇది. ప్రపంచంలో 2వ, మొదటిది చూసేసామండి, తొలి చూసేసాం. 2వ లిఖిత రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం. ఏ రాజ్యాంగం సార్? ప్రపంచంలో 2వ సెకండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫ్రెంచ్ రాజ్యాంగం. మరి దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు? ఎవరైనా వ్యక్తి ఉన్నాడా లేదా ఏదైనా సంస్థ ఉందా అంటే దీనికి స్పెసిఫిక్ గా ఒక వ్యక్తి లేడు సార్. ఒక సంస్థ పేరు మాత్రమే చెప్పుకుంటాం. ఆ పేరు ఏంటి అంటే నేషనల్ అసెంబ్లీ. ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు? డైరెక్ట్ బిట్ నేషనల్ అసెంబ్లీ. ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? ఏ సంస్థ రచించింది? నేషనల్ అసెంబ్లీ. డన్. ఇది ప్రపంచంలో 2వ లిఖిత రాజ్యాంగం. ఇక్కడే ఒక అడిషనల్ పాయింట్ ఇంక్లూడ్ చేసుకో. ఫ్రెంచ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏంటి సార్ అది? అత్యధిక సార్లు రద్దయిన రాజ్యాంగం. అత్యధిక సార్లు రద్దు అంటే రద్దు అయిన రాజ్యాంగం, అబాలిష్ అయిన రాజ్యాంగం ఏది అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రపంచంలో 2వ లిఖిత రాజ్యాంగం అన్నా ఫ్రెంచ్ రాజ్యాంగమే. అత్యధిక సార్లు రద్దు అయిన రాజ్యాంగం అన్నా ఫ్రెంచ్ రాజ్యాంగమే. ఏంటి సార్ అత్యధిక సార్లు రద్దు అంటే? సార్ వాళ్ళ రాజ్యాంగం ఏం చేస్తారంటే పూర్తిగా రద్దు చేసేస్తారు. ఈ రాజ్యాంగం వద్దు, కొత్తది రాసుకుందాం, ఈ రాజ్యాంగం వద్దు, కొత్తది రాసుకుందాం. ఈ విధంగా రద్దు చేసి 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 వాళ్ళు ఒక రికార్డు సృష్టించారు. ఏంటి ఆ రికార్డు? ప్రపంచంలో అత్యధిక సార్లు, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అబాలిష్డ్ కాన్స్టిట్యూషన్. రద్దు చేసుకుంటారు, రాసుకుంటారు, రద్దు చేసుకుంటారు, రాసుకుంటారు. అదే ఫ్రెంచ్ రాజ్యాంగం. క్లియరా? డన్. సార్ మరి ప్రపంచంలో మొదటి రాజ్యాంగం చూసాం, తొలి లిఖిత చూసాం, 2వ లిఖిత కూడా చూసాం. ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మరి మనం ఏ ఖండంలో ఉన్నాం? ఏ కాంటినెంట్ లో ఉన్నాం? ఆసియా, ఏషియన్ కాంటినెంట్ లో ఉన్నాం. మరి మన ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏంటి సార్ అంటాడు? ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం, విచ్ ఈస్ ద ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది ఏషియా కాంటినెంట్. చూద్దాం, నీట్ గా నోట్స్ రాసుకో సార్. ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం, ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం. వెరీ 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 ఇంపార్టెంట్. సచ్చి బతికిన దేశం ఏది అంటే జపాన్. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా 2 అణుబాంబులను ప్రయోగించింది. లిటిల్ బాయ్ అంటాం, ఫ్యాట్ మ్యాన్ అంటాం, పిల్లవాడు, కొవ్వు పట్టినవాడు, చిన్నోడు, పెద్దోడు, లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్. 2 అణుబాంబులను ఎదుర్కొని చెల్లా చెదురు అయిపోయి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ప్రస్తుతం అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలిచిన మన జపాన్. ఏ దేశం? జపాన్. ప్రపంచంలో కాదు, ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది అంటే జపాన్ రాజ్యాంగం. క్లియర్ సార్? ఎక్సలెంట్ అంది. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్, మరి భారతదేశ రాజ్యాంగం ఉంది కదా సార్, మరి దాని గురించి ఏమైనా స్పెషాలిటీ ఉందా? తప్పకుండా ఉంది. ఏంటి? ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఏం చెప్తున్నా? ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. చాలా పెద్దది సార్ మన రాజ్యాంగం. ఎంత పెద్దదంటే సార్ 395 ఆర్టికల్స్ ఉన్నాయండి. అంత పెద్దది. ఏ దేశంలో అన్ని ఆర్టికల్స్ లేవు సార్. ఒక్క భారతదేశంలోనే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అందుకే ఏం చెప్పా? ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారతదేశ రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగం.
డన్. ఇవి రాజ్యాంగాలు, వాటి ప్రత్యేకతలు. అనగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంది, వాటి ప్రత్యేకతలు అనగా తొలి రాజ్యాంగం ఏది, రెండవ రాజ్యాంగం ఏది, ఆసియాలో తొలి ఏది, ఆసియాలో అతి పెద్దది ఏది, లేదా ప్రపంచంలో అతి పెద్దది ఏది, లేదా అతి చిన్నది ఏది, ఎక్కువ సార్లు రద్దయినది ఏది, ప్రపంచంలో తొలి రాజ్యాంగం ఏది, తొలి లిఖిత రాజ్యాంగం ఏది, డిఫరెన్స్ క్లారిటీ ఉండాలి. డన్. మరి నెక్స్ట్ ఏం చూద్దాం సార్? సార్ రాజ్యాంగ రకాలు చూద్దామండి. రాజ్యాంగ రకాలు కొంచెం నువ్వు హై స్టాండర్డ్ ఎగ్జామ్స్ అనగా గ్రూప్ 1 లేదా FBO FSO ఇలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇది ఇంపార్టెంట్. రాజ్యాంగ రకాలు. సార్ మరి రాజ్యాంగ రకాలు ఏమున్నాయండి చూద్దాం. నెంబర్ 1 2 రకాలు ఉన్నాయి సార్. స్వభావాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగాలు ఉన్నాయి. ఇది నెంబర్ 1. దేని ఆధారంగా? స్వభావం అనగా క్వాలిటీని బేస్ చేసుకొని. నెంబర్ 2 స్వరూపాన్ని సవరించే విధానాన్ని. సార్ చాలా జాగ్రత్త అండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగాడు. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఇది. రాజ్యాంగ రకాలు. మరి రాజ్యాంగంలో రకాలు ఉన్నాయంటే 100% ఉన్నాయి. మరి దేన్ని ఆధారంగా చేసుకొని బేస్డ్ ఆన్ విచ్ క్రైటీరియా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు లేదా డివైడ్ చేశారు అంటే, ఒకటి స్వభావాన్ని ఆధారంగా చేసుకొని, ఇంకొకటి స్వరూపాన్ని సవరించే విధానాన్ని ఆధారంగా చేసుకొని. డన్. సార్ మరి స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి, స్వరూపాన్ని సవరించే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి చూద్దాం. నెంబర్ 1 స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి సార్ అంటే, నెంబర్ 1 పరిణామాత్మక రాజ్యాంగం. ఏమంటున్నా సార్? పరిణామాత్మక రాజ్యాంగం నెంబర్ 1 ఇది సార్. నెంబర్ 2 విప్లవ మూలక రాజ్యాంగం. నెంబర్ 3 ఆమోదిత రాజ్యాంగం. నెంబర్ 4 ప్రసాదిత రాజ్యాంగం. నెంబర్ 5 సమ్మేళన రాజ్యాంగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రాజ్యాంగం ఏ రకానికి చెందింది? మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటు సైడ్ రకం ఇస్తాడు, ఇటు సైడ్ దేశం ఇస్తాడు. మ్యాచింగ్ చేయవయ్యా అంటే, నువ్వు మ్యాచింగ్ చేయాలంటే నీకు ముందుగా సబ్జెక్ట్ తెలియాలి కదా సార్. గుడ్డిగా మ్యాచ్ చేసి వస్తావా? అయ్యా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మార్కు పోగొట్టుకుంటావు. నువ్వు చేసిన ఆన్సరే కాదు, దానికి బదులుగా ఇంకొక సమాధానాన్ని కూడా మూల్యంగా చెల్లించుకుంటావు. కాబట్టి జాగ్రత్త, సబ్జెక్ట్ నేర్చుకో. సార్ నెంబర్ 1 పరిణామాత్మక రాజ్యాంగం ఏంటి సార్? నీట్ గా రాసుకో. ఒక దేశంలోని రాజ్యాంగాన్ని జరుగుతున్న పరిణామాల ఆధారంగా రచించుకుంటాము. సార్ నీట్ గా రాసుకో. జరుగుతున్న పరిణామాల ఆధారంగా, జరుగుతున్న పరిణామాలు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. ఇది మారుతా ఉంటుంది సార్. ప్రతిరోజు మారుతుంది, ప్రతి గంట మారుతుంది, ప్రతి నెల మారుతుంది, వారానికి ఒకసారి మారుతుంది. అంటే పరిణామాల ఆధారంగా మారుతుంది కాబట్టి పరిణామాత్మక రాజ్యాంగం అన్నాము. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. కనబడుతుంది. అభిషేక్ అంటున్నాడు. సార్ ఇందాక చెప్పారు కదండి, ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్. బ్రిటనే పరిణామాత్మకం అన్నారు కదా. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటనే కదా. సూపర్ సార్. పరిణామాత్మక రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. నీట్ గా రాసుకో సార్. పరిణామాత్మక రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. మారుతున్న పరిణామాలు, జరుగుతున్న పరిణామాల ఆధారంగా మారుతా ఉంటది ఈ రాజ్యాంగం. దీనే పరిణామాత్మక అంటాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. డన్. అర్థమైంది సార్. మరి నెక్స్ట్ విప్లవ మూలక రాజ్యాంగం. సార్ విప్లవ మూలక రాజ్యాంగం అంటే ఏంటి నాకు అర్థం అవ్వాలా. ఫర్ సపోజ్ ఒక దేశంలో రాచరిక పాలన ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ లేదా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు విను. అంటే సార్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని మళ్ళీ నువ్వు లైఫ్ లో అనుసరించి ఎవరికైనా చెప్తే అది వేస్ట్. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, విని అర్థం చేసుకొని మర్చిపో. మన పక్కన పాకిస్తాన్ దేశం ఉంది అనుకుందాం. మనది ఇండియా దేశం. మన ఇండియాలో ఏం పాలన నడుస్తుంది సార్? రాచరికమా, రాజ్యాంగమా? రాజ్యాంగబద్ధ పాలన నడుస్తుంది. పక్కన పాకిస్తాన్ లో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోవయ్యా, పాకిస్తాన్ లో రాచరికబద్ధం, రాజ్యాంగ పరిపాలన లేదు, రాజు పరిపాలిస్తున్నాడు. అక్కడి వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశాన్ని చూస్తారు. అరే భాయ్, భారత్ మే రాజ్యాంగ మూలంగా పరిపాలన జరుగుతుంది భాయ్ అంటే, వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రచించుకొని దానికి అనుకూలంగా పరిపాలన చేసుకుంటున్నారు. ఎక్సలెంట్ గా ఉంది భారతదేశంలో పరిపాలన.
మరి మన కర్మ ఏంటి బాయ్? పాకిస్తాన్ లో రాచరికం, ఈడు ఏం చెప్తే అది వినాలి నేను. పొద్దున్నే వచ్చి నా కాళ్ళు నొక్కు అంటే నొక్కాలి, చేతులు పిసుకంటే పిసకాలి. ఏంది బాయ్ ఈ జీవితం? మనకంటూ గౌరవప్రదమైన జీవితం వద్దా? మనం హుందాగా బతకడం వీళ్ళకి ఇష్టం లేదా అని ప్రజలంతా ఏకమై ఒక విప్లవాన్ని తీసుకొని వస్తారు. దే క్రియేట్ రెవల్యూషన్, ఒక రెవల్యూషన్ ని తీసుకొని వస్తారు. దేనికి? మాకు రాచరికబద్ధమైన పాలన వద్దు, డిక్టేటర్షిప్ పక్కన పెట్టు, రాజ్యాంగం రచించు, దానికి అనుగుణంగా పరిపాలన చేయి అని ఒక విప్లవాన్ని తీసుకొస్తారు. అలా విప్లవాలు చేయడం వలన రాసుకున్న రాజ్యాంగాలను ఏమంటాం సార్? విప్లవ మూలక రాజ్యాంగాలు. వెరీ 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 ఇంపార్టెంట్. విప్లవ మూలక రాజ్యాంగాలు, విప్లవాల తదనంతరం ఏర్పడిన రాజ్యాంగాలు. ఏంటివి? విప్లవాల తదనంతరం, ఆఫ్టర్ రెవల్యూషన్స్, బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ రెవల్యూషన్స్, దే క్రియేటెడ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు తమ సొంత రాజ్యాంగాల్ని రచించుకున్నారు. దేని ఆధారంగా? ఆ దేశంలోని ప్రజల విప్లవాల ఆధారంగా. క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది. మరి అలాంటి దేశాలు ఏమైనా ఉన్నాయా? అలా రచించుకున్న రాజ్యాంగాలు ఏమైనా ఉన్నాయా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ లో 100% బిట్. విప్లవ మూలక రాజ్యాంగాలకు ఉదాహరణలు చెప్తా, రాసుకో. నెంబర్ 1 అమెరికా, అమెరికా. ఫ్రెంచ్. ఆ తర్వాత రష్యా. ఏమన్నా సార్? విప్లవ మూలక రాజ్యాంగాలకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. స్వాతంత్రయం 1776, ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789, రష్యన్ రెవల్యూషన్ 1917. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇయర్స్ అయినా అడుగుతాడు లేదా ఎగ్జాంపుల్స్ అయినా అడుగుతాడు. అమెరికా స్వాతంత్రం 1776, 1776. ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789, రష్యన్ రెవల్యూషన్ 1917. క్లియరా? నీట్ గా రాసుకో సార్. ఎక్కడి నుండి ఏ బిట్ వస్తుందో తెలీదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయి ఆయుధాలు ఉండాలి. గన్ నీ దగ్గర ఉండాలి. గన్ లో మ్యాక్సిన్ పంచ్ అయిపోతే వెంటనే కత్తి తీయాలి. కత్తి కూడా చేతికి అందలా. ఒక చిన్న గుండు సూది పెట్టుకో నోట్లో. వాడి మీద గుండు సూది ఉమ్ము, నీ అదృష్టం బాగుంటే వాడు కంట్లో పడి వాడు సస్తాడు, నువ్వు బతుకుతావు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చిన్న గుండు సూది నుండి AK-47 వరకు ప్రతి ఆయుధం మీ దగ్గర ఉండాలి. ఎందుకు? అవతలి వ్యక్తి ఏ వెపంతో వస్తాడో నీకు తెలియదు. జాగ్రత్త. పరీక్ష కూడా అలాంటిదే. ప్రతి ప్రశ్న, ప్రతి పాయింట్, ప్రతి కాన్సెప్ట్ నువ్వు నేర్చుకొని ఉండాలి. డన్. విప్లవ మూలక రాజ్యాంగం అర్థమైందా? అర్థమైంది. ఆమోదిత రాజ్యాంగం అంటే ఏంటి సార్? ఏమీ లేదు సార్. ఆమోదిత రాజ్యాంగం అంటే ఒక సభ చేత ఒక సభ ఏర్పడి నిర్ణీత సమయంలో రచించుకొని దాన్ని ఆమోదించుకుంటే దాన్ని ఏమంటామంటే ఆమోదిత రాజ్యాంగం. ఏం చెప్పా సార్? ఒక సభ ఏర్పడి ఒక రాజ్యాంగాన్ని రచించి ఏ సమయంలో సార్ మరి రచించుకుంటా ఉంటా అంటే నీ అమ్మ జీవితం అంతా రచించుకోవడం కాదండి. నిర్ణీత సమయంలో ఒక టైం బౌండ్ ఉండాలి దానికి. నిర్ణీత సమయంలో ఒక సభ చేత ఒక రాజ్యాంగం నిర్ణీత సమయంలో రచించుకొని ఆమోదించుకుంటే దాన్నే ఆమోదిత రాజ్యాంగం అంటాము. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మన భారతదేశం. అబ్బా, మనం నివసిస్తున్న భారతదేశమే బెస్ట్ ఎగ్జాంపుల్. మన భారతదేశం కూడా రాజ్యాంగ పరిషత్ అనే ఒక సంస్థ ఏర్పడి రాజ్యాంగాన్ని రచించాము. చెప్తా. ముందు బోల్డ్ సినిమా ఉంది, అప్పుడే మొత్తం చూస్తా అంటే అవ్వదు. ఇంట్రొడక్షన్ చూడు. సో ఆమోదిత రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. సో ఆమోదిత రాజ్యాంగం ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండియా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఎటువంటి డౌట్ రాకూడదు సార్. ఒక్కసారి సబ్జెక్ట్ తింటే 100 గవర్నమెంట్ జాబ్స్ నీ చేతిలోకి రావాలి. ఏ జాబ్ రాసిన సబ్జెక్ట్ ఇదే సార్. నేర్చుకునేది ఇన్డెప్త్ గా నేర్చుకో, ఎగ్జామ్ రాయి, బిట్టు పోదు, జాబ్ పోదు. క్లియరా? డన్. మరి నెక్స్ట్ ప్రసాదిత రాజ్యాంగం. సార్ ఏంటి సార్ ప్రసాదిత రాజ్యాంగం? ప్రసాదం పెడుతున్నారా మాకు? ప్రసాదం కాదబ్బా, ప్రసాదిత రాజ్యాంగం. గత పాలకులు, ఫర్ సపోజ్ నీట్ గా చెప్తా, అర్థం చేసుకో. ప్రసాదిత రాజ్యాంగం అంటే ఇండియా ఉందా? ఈ ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారా? చేశారు. మరి మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు ఇచ్చారు? 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం ఇచ్చారా? ఇచ్చారు సార్. మరి ఇచ్చేటప్పుడు ఏం చేశారు సార్? స్వాతంత్రం మాత్రమే ఇచ్చారా? స్వాతంత్రంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఇచ్చారా? అంటే స్వాతంత్రం మాత్రమే ఇచ్చారు, రాజ్యాంగం ఇవ్వాల. ఆ రాజ్యాంగాన్ని మనమే రచించుకున్నాం. ఎందుకు? అయ్యా బ్రిటిష్ వాళ్ళారా, మీ దగ్గర నుండి రాజ్యాంగం తీసుకునేంత కర్మ మాకు పట్టలేదు. మా దేశంలో బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్
లాంటి మేధావులం ఉన్నాము. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాల స్వామి అయ్యంగార్, మన తెలుగు వాడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నాం. మీరెవరయ్యా మాకు రాజ్యాంగం ఇవ్వటానికి? స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోండి, ఎన్నిక్కి తిరగకుండా మీ దేశానికి పోండి, మా రాజ్యాంగాన్ని మేమే రచించుకుంటాం అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు రాజ్యాంగం ఇవ్వలేదు సార్. మన రాజ్యాంగాన్ని మనమే రచించుకున్నాము. దీని నుండి నీకేమర్థమైందండి అంటే, ఏ దేశాలకైనా ముందు పాలించిన వ్యక్తులు ఆ దేశానికి స్వాతంత్ర్యంతో పాటు వీళ్ళు చేతకాని వాళ్ళు అని చెప్పి వాళ్ళకి రాజ్యాంగం కూడా ఇస్తారు కదా, అటువంటి రాజ్యాంగాలనే ప్రసాదిత రాజ్యాంగం అంటాం. భారతదేశం ప్రసాదిత రాజ్యాంగం కాదు, ఎందుకంటే మనం తీసుకోవాలా, మన దాన్ని మనమే సొంతంగా రచించుకున్నాం. కానీ కొన్ని దేశాలు చేతకాని వెధవలు, చేతకాని దద్దమ్మలు, వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా మా దేశాన్ని మేము పరిపాలించుకోలేము, స్వాతంత్రంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఇవ్వండి, ప్రసాదించండి అని అడుక్కుంటారు. అలాంటి దేశాలకు ఏం చేస్తారంటే స్వాతంత్ర్యంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఇస్తాం, దాన్నే ప్రసాదిత రాజ్యాంగం అంటారు. మరి అలాంటి దేశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ దేశాలు? చూద్దాం. మరి ప్రసాదాంగాలకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ డెన్మార్క్. ఏ దేశం సార్? డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్. డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్ ఈ దేశాలు ఏం చేశాయంటే, అయ్యా మా దేశంలో మేము రాజ్యాంగాన్ని రచించుకోలేమండి, మీరే ఒక రాజ్యాంగాన్ని ఇవ్వండి అంటే ఇండైరెక్ట్ గా మేము చేతకాని వెధవలము, దద్దమ్మలము అని ఒప్పుకున్నట్టే కదా. సో ఆ దేశాలకు వాళ్ళను పాలించిన దేశాలు స్వాతంత్ర్యంతో పాటు ఒక రాజ్యాంగాన్ని కూడా రచించి ఇచ్చాయి. ఆ దేశాలు ఏంటి అంటే డెన్మార్క్, స్వీడన్, న్యూజిలాండ్. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్, సమ్మేళన రాజ్యాంగం. సార్ బాగుంది, సమ్మేళన అంటే ఏంటి సార్? సమ్మేళన రాజ్యాంగం అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని ఎవరు రచించుకుంటారండి? ఒక దేశం కదా రచించుకుంటది. కానీ కొన్ని దేశాలన్నీ కలిసి, అయ్యా మా దేశంలో ఈ మేధావులు, మీ దేశంలో ఈ మేధావులు, వీళ్ళ దేశంలో ఈ మేధావులు, మీరందరూ కలిసి మన దేశాలన్నిటికీ ఒక కామన్ రాజ్యాంగాన్ని రచించండి, ఒక్కటే రాజ్యాంగాన్ని రచించండి, అది మీ దేశం వాళ్ళు పాటించండి, మీ దేశం వాళ్ళు పాటించండి, మా దేశం వాళ్ళు పాటిస్తాం అంటే సమూలంగా, సమ్మేళనంగా, ఒక సమూహంగా కొన్ని దేశాలు ఏర్పడి రాజ్యాంగాన్ని రచించుకుంటాయి. దాన్నే సమ్మేళన రాజ్యాంగం అంటాం. సార్ ఇలా కూడా రాజ్యాంగం రచించుకుంటారా? ఏ సార్ రచించుకుంటారు, రచించుకున్నారు కూడా. మరి ఆ దేశాలు ఏంటి సార్? ఐరోపా దేశాలు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ యూరోపియన్ రాజ్యాంగం. సమ్మేళన రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూరోపియన్ రాజ్యాంగం. దీన్నే ఐరోపా రాజ్యాంగం అని కూడా అంటాం. సార్ డైరెక్ట్ గా రాజ్యాంగ రకం ఇచ్చి అటు సైడ్ దేశాలు ఇవ్వచ్చండి, ఇంపార్టెంట్ మ్యాచింగ్ లో వస్తాయి. ఇది స్వభావాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగ రకాలు. సార్ మరి స్వరూపాన్ని సవరించే విధానాన్ని అన్నారు, మరి అదేంటి? నేను ఉన్నా కదబ్బా, చూడు. నెంబర్ 1 లిఖిత రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. నెంబర్ 2 అలిఖిత రాజ్యాంగం, ఆ లిఖిత రాజ్యాంగం. నెంబర్ 3 దృఢ రాజ్యాంగం, రిజిడ్ ఇంగ్లీష్ వాళ్ళైతే రిజిడ్ కాన్స్టిట్యూషన్. నెంబర్ 4 అదృఢ రాజ్యాంగం. అదృఢ, దృఢ అంటే రిజిడ్, అదృఢ అంటే అన్రిజిడ్. నెక్స్ట్ దృఢ మరియు అదృఢ. సార్ దృఢ రాజ్యాంగాలు కొన్ని ఉన్నాయి, అదృఢ రాజ్యాంగాలు కొన్ని ఉన్నాయి. కొన్ని రాజ్యాంగాలు కొన్ని అంశాలకు దృఢంగా ఉంటాయి, కొన్ని అంశాలకు అదృఢంగా ఉంటాయి. సార్ నాకు అర్థం కాల. అబ్బా నేను ఉన్నా కదా క్లియర్ గా చెప్పడానికి, ఫస్ట్ నుండి చూద్దాం. సార్ లిఖిత రాజ్యాంగం అన్నారే, లిఖిత అంటే ఏంటి? అబ్బా రిటర్న్ కాన్స్టిట్యూషన్. నేను చెప్పా కదా, లిఖిత రాజ్యాంగం అంటే ఒక సభ చేత నిర్ణీత సమయంలో రచించుకొని ఆమోదించుకుంటే దాన్నే లిఖిత రాజ్యాంగం అంటాము. క్లియరా? సో మరి లిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పు సార్. అయ్యో నేను ఎందుకు అబ్బా చెప్పేది, నువ్వే చెప్పు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. లిఖిత రాజ్యాంగం ఒకటి అమెరికా చెప్పొచ్చా? ఎస్, అమెరికా తొలి లిఖిత రాజ్యాంగం కదా. ఇంకా ఫ్రెంచ్ చెప్పొచ్చా? రెండవ లిఖిత రాజ్యాంగం అబ్బా ఫ్రెంచ్. సో అమెరికా ఒకటి లిఖిత రాజ్యాంగమే, ఫ్రెంచ్ కూడా లిఖిత రాజ్యాంగమే, ఇంకా జపాన్ కూడా లిఖిత రాజ్యాంగమే. ఎందుకంటే ఆసియా ఖండంలో తొలి లిఖిత రాజ్యాంగం జపాన్. డన్. ఆ తర్వాత భారతదేశం కూడా లిఖిత రాజ్యాంగమే. ఇన్ని చెప్పొచ్చు అబ్బా లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్స్. కొత్త అవసరంలా, నీకు తెలిసినవే 4 ఉన్నాయి. మరి ఏంటి ఆ 4?
ఆ నాలుగేంటి ఎగ్జాంపుల్స్ నీట్ గా రాసుకో, ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటేమో అమెరికా, ఒకటేమో ఫ్రెంచ్, ఒకటేమో జపాను, ఒకటేమో మన భారతదేశం, మనం నివసిస్తున్న గడ్డ, మన మాతృభూమి భారతదేశం. ఇవి లిఖిత రాజ్యాంగాలు. సార్ మన అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? నీకు స్టార్టింగ్ లో ఏం చెప్పా? పరిణామాత్మక రాజ్యాంగం దగ్గర అయ్యా జరుగుతున్న పరిణామాల క్రమం ఆధారంగా వీళ్ళు రచించుకుంటా ఉంటారు, ఒక మౌలిక శాసన రూపంలో ఒక చట్ట రూపంలో రచించుకోరబ్బా అని చెప్పానా? ఎక్కడ చెప్పా? పరిణామాత్మక రాజ్యాంగం దగ్గర చెప్పా, బ్రిటన్ దగ్గర కూడా చెప్పా. వీళ్ళు ఒక దగ్గర రాసుకోరబ్బా, ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటారు, దాన్ని ఒక మౌలిక శాసనంగా చట్టంగా ఆమోదించరు. అంటే పరిణామాల ఆధారంగా సిచ్యువేషన్స్ ను బట్టి మారుతా ఉంటారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాలు, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, సంప్రదాయాలను ఆధారంగా చేసుకొని మారుతా ఉంటాయి. పొద్దున్నే గోవుని చంపద్దు అంటాడు, సాయంత్రం గోవుని చంపు అంటాడు. పొద్దున్నే పంది పవిత్రమైనది, వరాహస్వామి అవతారం అంటాడు, సాయంత్రం ముస్లింస్ పంది నచ్చదు కాబట్టి పంది వరాహస్వామి అవతారం కాదు అంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడే ఒక వ్యక్తి ఈ పరిణామాత్మక రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటాడు. వాడి నాలుకకు నరం లేదు సార్, ఏది పడితే అది మాట్లాడతాడు, ఏది పడితే అది మారుస్తాడు. ఎందుకు మారుస్తాడు? అది ఒక మౌలిక శాసనంగా ఒక చట్టంగా లేదు కాబట్టి దాన్నే అలిఖిత రాజ్యాంగం అంటాము. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు సార్? నీకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ చెప్పొచ్చా? బ్రిటన్ ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్, అదే అలిఖితమైనది, అదే పరిణామాత్మకమైనది అని చెప్పానా? ఎస్ చెప్పా. మరి రాసుకో అబ్బా, నా మొహం చూస్తావేంటి? అలిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అని రాసుకో. ఇంకా రెండు చెప్తా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెంబర్ 1 బ్రిటన్, ఇస్రాయిల్ అండ్ న్యూజిలాండ్. ఈ మూడు అలిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్స్ అబ్బా. బ్రిటన్, ఇస్రాయిల్, న్యూజిలాండ్. డన్ సార్. లిఖిత అంటే అర్థమైంది, అలిఖిత అంటే అర్థమైంది. దృఢ అంటే ఏంటి సార్? ఇందాకే చెప్పాను కదబ్బా, దృఢ అంటే లావు, సన్నము, లేదా శక్తివంతుడు, లేదా నీరసంగా ఉన్నాడు, పక్క చిక్కిపోయాడు, ఇవి కాదబ్బా. దృఢ రాజ్యాంగం అంటే ఒక రాజ్యాంగంలో ఏం చెప్తాము? సవరించే అంశాలు ఉంటాయా? నీట్ గా చెప్తారు, రాసుకో. ఇక్కడే రాసుకోకు, జస్ట్ విను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ అంశం, సెకండ్ అంశం, థర్డ్ అంశం, ఫోర్త్ అంశం ఉన్నాయి. నీట్ గా చూడు. ఇక్కడ కూడా ఇది వేరే రాజ్యాంగం సార్, ఇది వేరే రాజ్యాంగం. థర్డ్ అంశం, ఫోర్త్ అంశం ఉన్నాయి, క్లియర్. ఇది కూడా వేరే రాజ్యాంగం. 3 రాజ్యాంగాలను తీసుకున్నా, 1 2 3 4. సరే, దీన్ని దృఢ రాజ్యాంగం అనుకున్నా, దృఢ. దీనిని అదృఢ. ఇదేమో దృఢ మరియు అదృఢ, రిజిడ్ మరియు అన్రిజిడ్. నీట్ గా క్లాసిఫై చేసా, క్లియర్ గా విను, అర్థం చేసుకో. దృఢ అంటే ఏం చెప్తాం సార్ అంటే, ఫర్ సపోజ్ ఈ దృఢ రాజ్యాంగాలలో ఒక రాజ్యాంగం ఏదైనా అనుకో, అందులో 4 అంశాలు ఉన్నాయంటే ఈ 4 అంశాలను సవరించాలి, అమెండ్ చేయాలంటే ఒక స్పెషల్ మెజారిటీ కావాలి. సింపుల్ మెజారిటీతో చేయలేము, అనగా సవరించాలంటే చాలా కష్టం. సవరించవచ్చండి, సవరించలేము నేను ఎక్కడా మెన్షన్ చేయాలా, సవరించవచ్చు, బట్ సవరించడానికి చాలా కష్టం. అంటే ప్రత్యేక మెజారిటీ కావాలి, సవరించడానికి కష్టతరం. ఫర్ సపోజ్ పార్లమెంట్ సవరించాలి, అక్కడ 300 సభ్యులు ఉంటే 2/3వ వంతు మెజారిటీ, అనగా మినిమం 200 మెంబర్స్ ఒప్పుకుంటేనే సవరించవచ్చు. అంటే చాలా కష్టం సార్. మామూలుగా మనం సింపుల్ మెజారిటీ చెప్తే 1/3 అని చెప్తాము, 100 మెంబర్స్ అని చెప్తాము. బట్ ఈ దృఢ రాజ్యాంగాలలో ఏమైతుందంటే సింపుల్ మెజారిటీతో కాదు, స్పెషల్ మెజారిటీ 2/3, అనగా 200 మెంబర్స్ సవరించాలి, 200 మెంబర్స్ ఆమోదిస్తేనే సవరణ జరుగుతుంది అంటాడు. మరి కష్టతరమా కాదా? అంటే ఈ దృఢ రాజ్యాంగాలలో ప్రతి అంశం సవరించాలంటే చాలా కష్టం సార్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అమెండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్స్. దృఢ రాజ్యాంగాలు క్లియరా? ఇక్కడ ఏం రాసుకుంటావంటే సవరించడానికి కష్టతరం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అమెండ్. ఇది దృఢ రాజ్యాంగం. మరి దృఢ రాజ్యాంగానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది సార్? అమెరికా అనేది ఒక దృఢ రాజ్యాంగం అండి. దీన్ని అంత ఈజీగా సవరించలేము, చాలా కష్టం అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలంటే. క్లియరా? మరి అదృఢ రాజ్యాంగం అన్నారు. మరి అదృఢ అంటే ఏంటి? క్వైట్ ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. దృఢకు అదృఢకు కంప్లీట్ ఆపోజిట్. దృఢలో సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ, ఇక్కడ సింపుల్ మెజారిటీ, అనగా 1/3. ఫర్ సపోజ్ 300 మంది సభ్యులు ఉంటే 100 మంది ఒప్పుకుంటే అమెండ్ చేసేయచ్చు. ఈజీయా కాదా? వెరీ ఈజీ. అదృఢ రాజ్యాంగాన్ని సవరించడం చాలా ఈజీ. అనగా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇప్పటిదాకా మొత్తుకొని చెప్పా బ్రిటన్.
సవరించడం చాలా ఈజీ. పొద్దున అనుకుంటాడు, సాయంత్రానికి సవరిస్తాడు. దాన్నే అదృఢ రాజ్యాంగము. నిద్రపోకబ్బా, అదృఢ రాజ్యాంగము. బాగుంది సార్. మరి ఇక్కడేంటి దృఢ అన్నారు మరియు అదృఢ అన్నారు అంటే, ఫర్ సపోజ్ ఈ రెండు అంశాలు సవరించాలంటే 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ కావాలి. క్లియరా? ఈ రెండు అంశాలు సవరించాలంటే సాధారణ మెజారిటీ 1/3 మెజారిటీ కావాలి. అనగా కొన్ని అంశాలు సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ, కొన్ని అంశాలు సవరించాలంటే సాధారణ మెజారిటీ. అంటే దీంట్లో దృఢమైన అంశాలు ఉన్నాయి, అదృఢమైన అంశాలు ఉన్నాయి, రెండు కలగలిసిన రాజ్యాంగం ఇది అని దాన్ని ఏమన్నారంటే దృఢ మరియు అదృఢ. బట్ దృఢలో అన్ని కష్టమే సవరించాలంటే, అదృఢలో అన్ని ఈజీగా సవరించాలంటే. బట్ దృఢ మరియు అదృఢ రాజ్యాంగాలలో కొన్ని సవరించాలంటే కష్టం, కొన్ని సవరించాలంటే సులభం. సో మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇండియా, భారతదేశం. దృఢ మరియు అదృఢ రాజ్యాంగాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే భారతదేశం. క్లియర్ సార్? ఇది రాజ్యాంగ రకాల గురించి మనం చూసిన క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఆన్ సబ్జెక్ట్. స్వరూపాన్ని సవరించే విధానాన్ని అనుసరించి లిఖిత అంటాము, అలిఖిత, దృఢ, అదృఢ, దృఢ మరియు అదృఢ నీట్ గా డిస్కస్ చేశాము. నెక్స్ట్, స్వభావంని ఆధారంగా పరిణామాత్మక, విప్లవమూలక, ఆమోదిత, ప్రసాదిత, సమ్మేళన, ప్రతి దానికి నీట్ గా వివరణ ఇచ్చా. 1-2 సార్లు వీడియో చూడు, నోట్స్ రాసుకో, ప్రిపేర్ గా. బిట్టు మిస్ అవ్వదు సార్. గ్రూప్ 2 రాస్తావా రాయ్, FBO, FSO, AP సబ్ ఇన్స్పెక్టర్ ఏదైనా రాయ్, బిట్టు మిస్ అవ్వదు. డన్, కంప్లీట్ గా రాజ్యాంగ పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి? రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర ఏ సంవత్సరంతో ప్రారంభమైంది, ఎక్కడితో ముగిసింది? చూద్దామా? చూద్దాం, రాసుకో. రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర ఏమంటున్నా సార్? రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర అంటే ఏంటి సార్? రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర అన్నారే ఏంటి అనగా, భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించుకోవటానికి మనకు ప్రేరేపించిన అంశము లేదా సంఘటన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఆ తర్వాత ఏ సంవత్సరానికి మనం రాజ్యాంగాన్ని రచించేసుకున్నాము, దీన్నే రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర. ఎక్కడితో ప్రారంభమైంది, ఎక్కడికి ముగిసింది. ఈ రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్రను BC రావత్ అనే ఒక చరిత్రకారుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, BC రావత్ 6 దశలుగా వర్గీకరించాడు. 6 దశలుగా వర్గీకరించాడు. ఎవరు? BC రావత్. BC రావత్ అనే ఒక చరిత్రకారుడు మన భారతదేశ రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్రను 6 దశలుగా వర్గీకరించాడండి. మరి ఏంటి సార్ 6 దశలు? ఈ మొదటి దశ ఎక్కడి నుండి ప్రారంభమై చివరి దశ ఎక్కడితో ముగిసింది? నీట్ గా రాసుకో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సార్ మరి మొదటి దశ 1600 నుండి 1773. రెండవ దశ 1773 నుండి 1858. మూడవ దశ 1858 నుండి 1909. నాలుగవ దశ 1909 నుండి 1935 వరకు. నెక్స్ట్, ఐదవ దశ 1935 నుండి 1947 వరకు. ఆరవ దశ 1947 నుండి 1950 వరకు. క్లియర్ గా రాసుకో సార్. BC రావత్ 6 దశలు. మొదటి దశ 1600 నుంచి 1773. రెండవ దశ 1773 నుండి 1858. మూడవ దశ 1858 నుండి 1909. నాలుగవ దశ 1909 నుండి 35. ఐదవ దశ 1935 నుండి 47. ఆరవ దశ 1947 నుండి 1950. అనగా 1600 సంవత్సరంలో మొదలైన మన రాజ్యాంగ పరిణామ క్రమ చరిత్ర, దానికి ప్రేరేపించిన సంఘటన 1600 సంవత్సరంలో మొదలైంది. ఈ సంఘటనతో మనం ఏం చేశాము? 1950 నాటికి మన రాజ్యాంగాన్ని పూర్తి చేసేసి ఆమోదించుకున్నాము, అమలు చేసుకున్నాము.
డన్. ఇది ఇంట్రొడక్షన్. మరి ఇంకా చాప్టర్ లో ఏం చూడాలి సార్ అంటే, మొదటి దశలో ఏం జరిగింది, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ దశలు, ఈ 6 దశలను క్రిస్టల్ క్లియర్ గా కూలంకుషంగా మనం నేర్చుకుంటే ప్రతి దశలో చాలా మార్పులు జరిగాయి, చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క పరిణామం మన రాజ్యాంగం రచించుకోవాలన్న దృఢ సంకల్పాన్ని పెంచింది. దాంట్లో మనం రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగబద్ధ పాలనను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి అనే కసి పెరిగింది. సో ప్రతి దశలో ఏం జరిగిందో చూద్దాము.